నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నుంచి నిర్ధారణలో భాగంగా టీడీపీలో అనగనగా ఒక ఎమ్మెల్యే, అనగనగా ఇంకొక ఎంపీ, ఆ ఎమ్మెల్యే గారు ఎంపీ గారినే 10% కమిషన్ అడిగారని చెప్పేసి ఈనాడులో ఒక కథనం రాశారు. అయితే ఆ ఎమ్మెల్యే ఎవరో, ఆయన పేరు, ఎంపీ ఎవరో, ఆయన పేరు, అసలు నిజంగా ఉన్నటువంటి కథ ఏంటి అనేది, దాన్ని కొలకిపూడి గారికి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏందనేది క్లారిటీగా నిజం మీడియాలో విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రేక్షకులు వీడియోను మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు, నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు, అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు. ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము. నిజాలను మాత్రమే చూడాలి, వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఎంపీ అయినా మాకు 10% ఇవ్వాల్సిందే. రైల్వే పనులపై కమిషన్ డిమాండ్. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడాలా? ఫోన్లో బెదిరించిన ఎమ్మెల్యే సోదరుడు. ఈనాడు అనంతపురం. ఎంపీ అయితే ఏంటి, పనులు చేయాలంటే మాకు 10% కమిషన్ ఇవ్వాల్సిందే. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడాలా? ఇక్కడ మేమే అధిష్టానం అంటూ ఓ ఎమ్మెల్యే సోదరుడు, ఎమ్మెల్యే పేరు లేదు, ఎమ్మెల్యే సోదరుడు ఏకంగా ఎంపీనే బెదిరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు రాయలసీమ పరిధిలో తెదేపాకు చెందిన ఎంపీ సమీప బంధువు ఒకరు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో రైల్వే పనులు చేస్తున్నారు. 7 కోట్ల విలువైన పైప్ లైన్ పనులు టెండర్ ద్వారా దక్కించుకొని పనులు మొదలుపెట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఆ గుత్తేదారుకు ఫోన్ చేసి పనుల్ని తమకు అప్పచెప్పాలని, లేకపోతే 10% కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదైనా ఉంటే ఎంపీతో మాట్లాడుకోవాలని గుత్తేదారు సమాధానమిచ్చారు. దీంతో ఎంపీతో మాట్లాడే బాధ్యతను ఎమ్మెల్యే తన తమ్ముడికి అప్పగించారు. ఎమ్మెల్యే సోదరుడు ఎంపీకి నేరుగా ఫోన్ చేసి స్థానికంగా పనులు ఎవరు చేసినా 10% ఇవ్వాల్సిందే డిమాండ్ చేశాడు. పనులు తానే చేస్తున్నానని ఎంపీ చెప్పినా వినలేదు. ఎంపీ అయినా వదలొద్దని తన అన్న చెప్పాడంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆ ఎంపీ సదరు ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇది మా సామ్రాజ్యం, ఇక్కడ మేమే అధిష్టానం. ఎంపీ ఫిర్యాదుతో స్పందించిన పార్టీ పెద్దలు స్థానిక ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మాట్లాడారు. సొంత పార్టీకి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిని కమిషన్ల కోసం వేధించడం సరికాదని హెచ్చరించారు. అయినా ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదు. మళ్ళీ తన తమ్ముడితో ఎంపీకి ఫోన్ చేయించి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తే వదిలేస్తామా? ఇది మా సామ్రాజ్యం, ఇక్కడ మేమే అధిష్టానం. మేము అడిగినట్లు 10% అంటే 10% కమిషన్ ఇవ్వకపోతే పనులు చెయ్యనివ్వం. డబ్బులు ఇవ్వకుండా పనులు కొనసాగిస్తే సామాగ్రి ఎత్తుకెళ్ళిపోతామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తుంది. దీంతో ఆ ఎంపీ పోలీసులను ఆశ్రయించారు. ఎంపీ గారు పోలీసులను ఆశ్రయించారంట. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ కార్యాలయం సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం. పెద్ద కథనమే రాశారు, ఈనాడులో పెద్ద కథనమే రాశారు. కానీ ఎమ్మెల్యే పేరు రాయలా, ఎంపీ పేరు రాయాలా? దొంగలెవరో దొరలెవరో వాళ్ళ పేర్లు రాయడానికి కూడా వీళ్ళకి ఎందుకంత ఉలుగుపాటో నాకైతే అర్థం కాలేదు. కానీ ఎమ్మెల్యే గారు గుంతకల్లు నియోజకవర్గానికి సంబంధించిన జయరాం గారు, ఎంపీ గారు అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ గారు, ఈయన ఎంపీ. వీళ్ళిద్దరు మధ్య జరిగినటువంటి కథనం ఇది. ఓకే, ఎమ్మెల్యే గారు క్లారిటీగా 10% ఇవ్వాల్సిందే అన్నాడు. అది ఎంపీ అయినా ఎవరైనా, ముఖ్యమంత్రి వచ్చి మా నియోజకవర్గంలో పనిచేస్తున్నా మాకు 10% కమిషన్ ఇవ్వాల్సిందే, మేము తగ్గేదే లేదు అన్నాడు. ఓకే, దీనికి వాళ్ళ పేర్లు రాయడానికి వీళ్ళకి భయం లేదేమన్నా సెటిల్మెంట్ చేసుకోవడానికి ఇలా రాశారో మాకైతే తెలియదు. కానీ మేమైతే క్లారిటీగా ఎమ్మెల్యే ఎంపీ పేర్లు కూడా చెప్పాం. అయితే వీళ్ళ మీద ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని రాశారు. రాసేటప్పుడే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని రాశారు. రాసిన తరువాత కూడా ఇప్పటికి కూడా ప్రధానమైనటువంటి వార్తా ఛానల్ వేటిలో కూడా డిబేట్లు జరగటంలా, వార్తాపత్రికల్లో వీరి గురించి రాయటం లేదు. పార్టీ కూడా వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే గారి మీద అంటే సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారిని 10% కమిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి బళ్ళగుద్ది ఈ విధంగా చేస్తుంటే ఇక సాధారణంగా కాంట్రాక్టర్లు చేసుకునేటువంటి వాళ్ళ పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో ఆలోచించండి. దీని మీద చర్యలు తీసుకోకుండా, ఎమ్మెల్యే గారి మీద చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జాప్యం కనుక చేస్తే మీరే ఇలాంటి వ్యక్తులని పెంచి పోషిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు భావించుకోవాల్సి వస్తుంది. ఒక ఎంపీ అండి, ఒక ఎంపీ పనులు కనుక మీరు కమిషన్ ఇవ్వకోకుండా చేస్తే సామాన్య ఎత్తుకెళ్ళిపోతామంటున్నారంట. ఆయనకి ఏం చేయాలో దిక్కుతోచుగా పోయి పోలీసులను ఆశ్రయించాడంట. ఇదేమి దౌర్భాగ్యం అండి? అంటే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్లో ఉందా, అంటే ఇంప్లిమెంట్లో లేదా? మా రాజ్యం అంటే ఏంటి? ఇక్కడ రాజరికం నడుస్తుందా? రాజరిక వ్యవస్థ ఉందా, లేదా రాజ్యాంగ వ్యవస్థ ఉందా? అధికారులు, అధికార యంత్రాంగము, ప్రజలు, ప్రజాస్వామ్యము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, అసెంబ్లీలు, పార్లమెంట్లు, ఈ సిస్టంలో ఉన్నామా మనము? లేకపోతే
ఏదన్నా రాచరికం అనేటువంటి సిస్టంలో ఉన్నామా? అయితే ఈ అంశంతో కొలికిపూడి గారికి లింక్ ఏంటాయంటే, కొలికిపూడి గారు చాలా సిన్సియర్గా ఆయన నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా, అక్రమాలు జరిగినా, అక్రమ తవ్వకాలు జరిగినా, బెల్ట్ షాపులు పెట్టినా కానీ వీరోచితంగా వాటి మీద ఫైట్ చేస్తూ ఆయన స్వయంగా వెళ్ళి బెల్ట్ షాపులను కూడా పట్టుకుంటున్నాడు. ఆ సందర్భంలో ఇవే పత్రికలు, ఇవే ఈనాడు, ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి పత్రికలు ఆయన గురించి ఏం రాస్తాయి చూడండి. ఆయనది పెద్ద ఫోటో వేసి ఆయన మోనార్క్ అని చెప్పేసి తిరువూరు ఎమ్మెల్యే తీరుపై విమర్శల వెల్లువ. ఎందుకు పొద్దున్నే లేసి ఒక సామాన్య మానవుడిలాగా ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ బెల్ట్ షాపులను పట్టుకొని ఆయనే పట్టుకొని ఎక్సైజ్ వాళ్ళు పిలిపించి వాటిని సీజ్ చేయిస్తున్నాడు అని చెప్పేసి ఈయన మోనార్క్ అని రాశారు. ఇంకా మీరు చూస్తే యూట్యూబ్లో కానీ ప్రధానమైనటువంటి వార్తా ఛానల్లో కానీ వెళ్ళండి, మీరు ఏబిఎన్లో కానీ ముఖ్యంగా ఏబిఎన్లో డిబేట్లు వస్తాయి. తర్వాత ఈటీవీకి సంబంధించిన న్యూస్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ అసలు ఈయన మీద ఎన్ని హెడ్డింగులు పెట్టి ఎన్ని డిబేట్లు పెట్టారండి, ఎన్ని తమ్లైన్స్ పెట్టారండి. ఒకసారి చూడండి, ఏబిఎన్లో వచ్చినటువంటి డిబేట్లో కూతురు ఫీజు, ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితిని 5 కోట్లు ఎలా ఇచ్చారు? ఆయన నా దగ్గర ఎమ్మెల్యే సీటు కోసం కేసినేని చిన్ని గారు 5 కోట్ల రూపాయలు ఈ విధంగా తీసుకుని నా మిత్రులు ఎంత ఇచ్చారు, నేను ఎంత ఇచ్చాను, ఇవిగో ట్రాన్సాక్షన్స్ అని ఆధారాలు చూస్తుంటే కూతురు ఫీజు కూడా కట్టలేవు అంటే ఫ్యామిలీ అంశాలను కూడా లాగేస్తూ డిబేట్లు. ఇంటి రెంట్ కూడా కట్టలేవు నువ్వు ఎలా ఇచ్చావు 5 కోట్లు అంటే? ఒక దళితుడికి లేదా ఒక పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి సంపన్నులైనటువంటి ఫ్రెండ్స్ ఉండరా, శ్రేయోభిలాషులు ఉండరా? వాళ్ళు డబ్బులు ఇవ్వరు అంటే కుటుంబ విషయాలను కూడా, కూతురు ఫీజు కూడా కట్టలేవే. కూతురు ఫీజు కూడా ఎట్ట కడతాడు రబ్బాయి? కూతురు ఫీజులు ఎట్ట కడతాడు రబ్బాయి? ఇంటి రెంటలు బోకర పనులు చేస్తే కడతారు రబ్బాయి. 10% కమిషన్లు తీసుకుంటే కడతారు. కమిషన్లు కక్కుట్టు పడేటువంటి క్యారెక్టర్లు కాదు కానీ కట్టలేరు. ఇంకొక తమ్లైన్ చూడండి, చిన్నీకి మూట ముట్టిందా క్వశ్చన్ మార్క్ పెట్టి అది చిన్న లైన్ పెట్టి దాన్ని కొలికిపూడి కోవట్ట చూడండి, కొలికిపూడి కోవట్ట కెలికేపూడి డిబేట్. ఇది వెంకటకృష్ణ కదా అతని పేరు, వెంకటకృష్ణ. కెలికేపూడి అంట. ఎవరిని గెలికాడు, ఎవరిని పెట్టాడు? ఎక్కడ నీ శరీరంలో ఏలు పెట్టి గెలికాడు, లేదా ఎక్కడ నీ శరీరంలో గుణపం పెట్టి గెలికాడు? ఎక్కడ నీ శరీరంలో ఏలు పెట్టి గెలికాడు, లేకపోతే ఎక్కడ నీ జీవితంలో గుణపం పెట్టి గెలికాడు? అయ్యా తమ్లైన్స్ మీరు పెట్టేది ఎన్ని డిబేట్లు పెట్టారు? తిరువూరు కాన్స్టిట్యున్సీ మీద, కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద, ఒక మంచి పద్ధతిలో ముందుకెళ్తున్నటువంటి ఆ వ్యక్తి మీద, నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద, మద్యపానాన్ని అరికట్టాలని చూసినటువంటి వ్యక్తి మీద, డ్రగ్స్ని అరికట్టాలని చూసినటువంటి వ్యక్తి మీద, నిజాయితీతో కూడిన నిబద్ధతతో కూడినటువంటి పరిపాలన నియోజకవర్గ ప్రజలకు ఇవ్వాలని చూసినటువంటి ఆ వ్యక్తి మీద ఎన్ని రాతలు రాశారు రాబాయ్, ఎన్ని డిబేట్లు పెట్టారు రాబాయ్, ఎన్ని వెకిలి చేష్టలతో కూడినటువంటి తమ్లైన్లు పెట్టారు రాబాయ్. మోనార్కులా? ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ నిజాయితీతోటి నిబద్ధతతోటి కూడినటువంటి పరిపాలన తన నియోజకవర్గంలో ఇవ్వాలి అనుకుంటే అక్కడ ఎంపీ అడ్డుపడుతుంటే మోనార్క్ అని రాస్తారా? ఈయన బెల్ట్ షాపులు రన్ చేయి, ఇంకా చాలా ఉన్నాయి, నేను డిస్ప్లే చేసి చూస్తే చాలా ఉన్నాయి, అవే 1 గంట పడతాయి. ఈయనే బెల్ట్ షాపులు రన్ చేయిస్తున్నాడని కూడా రాశారు. మద్యం షాపులను మూసేయిస్తున్నాడు ఈయన బెల్ట్ షాపులు అని చెప్పేసి అని కూడా రాశారు. డిబేట్ల మీద డిబేట్లు గంటలు పెట్టారు. ఇక్కడేమో క్లియర్గా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనే 10% అడిగాడని చెప్పేసి అధిష్టానానికి చెప్పిన చర్యలు లేకపోతే పోలీస్ శాఖ దగ్గరికి వెళ్తే ఆ ఎమ్మెల్యే పేరు రాసేటువంటి దమ్ములే. మీరు జర్నలిస్టులా అంటే ఒక దళితుడు, ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏమో నిజాయితీగా ఉన్నా కానీ ఆయన పేర్లు, ఆయన ఫోటోలు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ డిబేట్లు పెడతారు, వ్యాసాలు రాస్తారు. ఇక్కడేమో క్లియర్ కట్గా అవినీతి జరిగిందని ఎంపీనే చెప్తున్నా, 10% కమిషన్ ఇవ్వాల్సిందే అంటున్నా, పార్టీ అధిష్టానానికి చెప్పినా తగ్గేదే లేదంటున్నా, ఇది మా రాజ్యం అంటున్నా కానీ పేరు రాసే దమ్ము లేదు. సొడుగులు జారిపోతున్నాయి, తడిసిపోతున్నాయి కింద ప్యాంట్లు. ఇవి జర్నలిజం, ఇవి వార్తాపత్రికలు, ఇవి న్యూస్ ఛానల్స్. నేనైతే చెప్తున్నా, ఈ 175 నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే, తెలంగాణ రాష్ట్రంలోనైనా ఎక్కడ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎక్కడ ఎవరు అవినీతి చేసినా ఆ అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలైనా పెట్టండి. ఇది మీకు ఏ విధంగా అవినీతి జరిగిందో మాకు ఫోన్ చేసి అయినా చెప్పండి. మా నెంబర్ ఉంది కింద. మాకు పేర్లు దాచిపెట్టడాలు, రహస్యమైనటువంటి సమాచారాలను రాయటాలు, గుప్త సమాచారాలను రాయటాలు మా దగ్గర అది పనిచేయదు. బహిరంగంగా బహిర్గతం చేసేస్తాం. దళితులైతే ఒకలాగా, మాలలైతే ఒకలాగా, మాదిగలైతే ఒకలాగా,
బీసీలో యాదవులైతే ఒకలాగా, చాకలైతే ఒకలాగా, మంగళైతే ఒకలాగా, బోయలైతే ఒకలాగా, రెడ్లైతే ఒకలాగా, కమ్మలైతే ఒకలాగా, క్రైస్తవులైతే ఒకలాగా, హిందువులైతే ఒకలాగా, ముస్లింలైతే ఒకలాగా ఉండదు మా దగ్గర. నీతి నిజాయితీ అందరికీ ఒకటే ఉంటుంది, సమన్యాయం ఉంటుంది. నీతి మాలినటువంటి పనులు చేసిన వాడిని నీతి మాలినోడనే చెప్తాం, నీతివంతంగా పనిచేసేది వాడిని నీతివంతుడనే చెప్తాం, నిజాయితీగా పనిచేసేవాడిని నిజాయితీపరుడనే చెప్తాం, అక్రమదారుడనే చెప్తాం. జయరావు గారు కంప్లీట్గా ఆయన నియోజకవర్గంలో ఎవరు పని చేసినా కానీ 10% కమిషన్ ఇవ్వాల్సింది అంటున్నాడు. ఆయన పేరు అది, ఆయన నియోజకవర్గం గుంతకళ్ళు, మేము చెప్తాం అంతే. ఆ ఎంపీ గారు అంబికా లక్ష్మీనారాయణ గారు, ఆయన అనంతపురం ఎంపీ. ఇది క్లారిటీ. అక్కడ దాచిపెట్టవలసినటువంటి పని ఏమి లేదు. ఏమైనా దేశానికి సంబంధించినటువంటి రహస్యాలా ఎవరికి తెలియకుండా దాచిపెట్టాలని? అరే, అవినీతికి సంబంధించినటువంటి రహస్యాలు ఈ విధంగా కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకొని ఓటును కొనుక్కొని దేశ ద్రోహానికి పాల్పడుతూ మళ్ళా ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తుంటే, రూపాయి పెట్టి 10 రూపాయలు దోచుకుంటుంటే, వేల కోట్ల రూపాయలు తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని, ఓటింగ్ సిస్టాన్ని మొత్తాన్ని మార్చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, రాజకీయం అంటే డబ్బని, రాజకీయం అంటే బురదని, రాజకీయం అంటే రంకుగా మార్చినటువంటి ఇలాంటి వ్యక్తుల యొక్క పేర్లు రాయటానికి దమ్ము లేనప్పుడు, జబ్బ సరిచి మాట్లాడలేనప్పుడు మీరు న్యూస్ ఛానల్స్లో పెట్టుకోబాకండి, న్యూస్ పేపర్లో పెట్టుకోబాకండి, జర్నలిస్టులు మనం చెప్పుకోబాకండి. ఏదో ఒక వ్యాపారం చేసుకోండి, పత్యాపారం చేసుకోండి, డబ్బులు వస్తాయి. దేనికి పనిలో నిజాయితీగా, నిబద్ధతగా, జర్నలిజం అనేటువంటి పేరుకి అర్థం తెలిసినటువంటి వ్యక్తులుగా ప్రజా సమస్యల మీద మాట్లాడండి, అవినీతి మీద కొట్లాడండి. ఈ ముసుగులో గుద్దులాట పంచాయతీలాగా మీరు రాయబాకండి. దళితులకు ఒకలాగా, అగ్రవర్ణాలకు ఒకలాగా, ఇంకొకరికి ఒకలాగా, మీ కమిషన్లు ఇస్తే ఒకలాగా, కమిషన్లు ఇవ్వకపోతే ఒకలాగా, మీరు మ్యాటర్ రాస్తే డబ్బులు ఇస్తే ఒకలాగా, డబ్బులు ఇవ్వకపోతే ఒకలాగా. ఏంది ఇది? మీ వార్తాపత్రికలా? అవి న్యూస్ ఛానల్స్ అంటారా? 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాలని, గమనించాలని, జరుగుతున్నటువంటి పరిణామాల మీద, చూయిస్తున్నటువంటి వ్యత్యాసాల మీద పసిగట్టుకొని మీరు ఎప్పుడు నిరంతరం కూడా మెలగాలని చెప్పేసి మా నిజం మీడియా తరపున విజ్ఞప్తి చేస్తూ, మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.